జియోపాలిటిక్స్ స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. జియోపాలిటిక్స్ గానీ, ఈ బిజినెస్ న్యూస్‌ని చాలామంది యంగ్‌స్టర్స్ పట్టించుకోవట్లేదు. కానీ ఆ కేయాస్ మధ్యలోనే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. స్వింగ్ ట్రేడింగ్ అయితే మరీను. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ ట్రేడింగ్ సిరీస్ డే 76. జియోపాలిటికల్ న్యూస్ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ధృవ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. న్యూస్‌ని చదవకూడదు, న్యూస్ వెనకాలన్న అర్థాన్ని అర్థం చేసుకోవాలి. దాంట్లో చాలా మీనింగ్ ఉంటుందని చెప్తారు కదా మన హీరో రామ్ చరణ్ గారు. సేమ్ వే జియోపాలిటికల్ న్యూస్‌లో మీరు ఏ ఇండస్ట్రీస్‌కి బెనిఫిట్ అవుతుంది ఆ సిచ్యుయేషన్ వల్ల, ఏ ఇండస్ట్రీస్‌కి బెనిఫిట్ అవ్వట్లేదు. ఇది ఒక డామినోస్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల గ్లోబల్ లెవెల్‌లో సన్‌ఫ్లవర్ ఆయిల్ మొత్తానికి చాలా ఎఫెక్ట్ అయింది. ఆ సిచ్యువేషన్‌లో సన్‌ఫ్లవర్ రిఫైనింగ్ కంపెనీస్‌కి చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్‌ని చాలామంది మిస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ వార్ సిచ్యుయేషన్ వల్ల ఆయిల్ ప్రైస్‌ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. కానీ వార్ ఇంకా ఎస్కలేట్ కాలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ వార్ ఒకవేళ ఎస్కలేట్ అయ్యి ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా క్రియేట్ అయితే ఈస్ట్‌లో డెఫినెట్గా అది మన ఇండియాని కానీ గ్లోబల్ లెవెల్లో మల్టిపుల్ వేస్లో ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ కేయాస్ని ఎప్పుడన్నా అర్థం చేసుకోండి, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. చాలామంది ఏంటి మార్కెట్ వార్ సిచ్యువేషన్లో ఉందని చెప్పి పానిక్ సెల్లింగ్ చేసి చాలా అంటే చాలా హెవీగా లాస్ అయ్యారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే దగ్గరలో ఉంది. సో నేను అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీరు మీ ఫండమెంటల్ డేటాని అండ్ టెక్నికల్ డేటాని ఎప్పుడైతే మ్యాచ్ చేసుకోగలుగుతారో అప్పుడే మీరు ట్రేడింగ్లో కానీ ఇన్వెస్టింగ్లో కానీ సక్సెస్ అనేది చూస్తారు. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.